అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మచిలీపట్నంలో ప్రముఖ సినీ తారలే నవంబర్ 20న గొప్ప ప్రారంభం. అధ్యక్ష మంత్రి గారు చెప్పండి. ప్రధానమైనటువంటి సమస్య ఉత్పన్నమైన దానికి కారణం వారు అడిగిన ప్రకారంగా ఏదైతే దేనికోసం అయితే కేటాయించబడిందో దానికి భిన్నంగా అక్కడ ఉన్నటువంటి కొండలు మరియు నీటి వనరుల విషయంలో స్థానిక ప్రజల అనుమతి లేకుండానే భూ వినియోగ మార్పిడి జరిగిందనేది ప్రధానమైన సమస్య. అదేవిధంగా ఋషికొండకి అపారమైన నష్టం కలిగించారండి. ఇక్కడ అధ్యక్ష విశాఖపట్నం ఋషికొండ బీచ్ అనేది అది పూర్తిగా మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ అధ్యక్ష. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీచ్ల్లోనూ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైనా ఉందంటే అది ఋషికొండ బీచ్ అధ్యక్ష. ఆ బీచ్ లో ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ప్రారంభించారో ఏం చెప్పారంటే అంతకుముందు అక్కడ 58 గదులతోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది, హరిత రిసార్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్ ఇన్కమ్ ఇచ్చినటువంటి రిసార్ట్స్. ఒక సంవత్సరంలో 7 కోట్ల నుంచి 16 కోట్ల వరకు ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ అవి డిమాలిష్ చేశారు. అన్ని అద్భుతంగా ఉండగానే అవి డిమాలిష్ చేసేటప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతాం, ఇంతకంటే ఎక్కువ మందికి ఉపయోగంలోకి తీసుకొస్తామని చెప్పి అక్కడ వారు కట్టింది ఈ ప్యాలెస్. అందులో ఉంది చదువుకోండి ఇవాళ అక్కడ గజెట్ లో ఉందో అవన్నీ చదువుకోండి. వాళ్ళు గదులు కడతామని చెప్పి చేసిన పని ఏంటి తెలుసా అధ్యక్ష? విజయనగరం బ్లాక్ అని కట్టారు. అందులో 3 బ్లాకులు అప్పటి ముఖ్యమంత్రి గారికి అప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఏర్పడేలాగా. కళింగ బ్లాక్ అని కట్టారు, అందులో అఫీషియల్స్ కి. అదేవిధంగా గల్బది బ్లాక్ అని కట్టారు, దాని తర్వాత వేంగి బ్లాక్ అని కట్టారు. ఇవన్నీ కూడా 7 బ్లాకులు కట్టి 7 బ్లాకుల్లో మొత్తం అన్ని కలిపి మనకు రూములలో వేడే మేము ప్రత్యక్షంగా చూసాం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చూశారు, ముఖ్యమంత్రి గారు చూశారు, మేము వెళ్ళి చూసాం. వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు ఆ రోజున అప్లికేషన్ పెట్టినప్పుడు విని సావధానంగా వినండి. ఇప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పిన మాట దీన్ని బెటర్ రిసార్ట్ గా చేస్తామని చెప్పి చివరిలో ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. ఆ జీవో ఇచ్చినప్పుడు దీన్ని ముఖ్యమంత్రి గారి యొక్క నివాసం కోసం జీవో నెంబర్ కూడా చెప్పాను. కమాన్ రండి తీసుకుందాం. జీవో నెంబర్ లో చెప్పింది ముఖ్యమంత్రి గారికి నివాసం కోసం, క్యాంప్ ఆఫీస్ కోసం కట్టుకుంటామని చెప్పారు. అదేవిధంగా మంత్రులు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు ఉండడానికి కడతామని చెప్పారు. వచ్చిన ఒరిజినల్ అప్లికేషన్ లో ఏం చెప్పారు? మేము మంచి రిసార్ట్స్ కడతాం, ఇంతకంటే అద్భుతంగా చేస్తామని చెప్పి ఈ రకంగా చేశారు. ఇందులో మొత్తం అన్ని కలిపి వాళ్ళు ఖర్చు పెట్టింది 481 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీంట్లో బాత్ టబ్ ఉంది అధ్యక్ష 12 లక్షల రూపాయలు. అవి మొత్తం మీరు తీసుకుంటే లోపలికి వెళితే ఇంద్రభవనం అధ్యక్ష, ఇంద్రభవనం. మీరు నిజంగా జెన్యూన్ గా చెప్పిన ప్రకారం చేసుంటే ఎందుకు మీరు అందరినీ రానివ్వలేదు? మీకు ఆ రోజు ఒక సామెత ఉంది అధ్యక్ష, ఒక సామెత చెప్తాను. ఇది ఎంత వైలేషన్ అంటే స్పష్టంగా వైలేషన్ అధ్యక్ష. మీరు జీవో నంబర్ ఇస్తాను మీకు, వాళ్ళు పెట్టిన అప్లికేషన్ మీ టేబుల్ మీద పెడతాను. ఆ అప్లికేషన్ కానీ జీవో నెంబర్ కానీ చూడండి, ఎక్కడా కూడా పొంతం లేదు. ఆ రోజు వ్యవస్థ చిన్నభిన్నం అయిపోతే ఆ రోజు మనకి మనం ఏదంటే ఓం మహానగరం తగలకపోతుంటే ఫిడేలు వాయించినటువంటి నియోజకవర్గలాగా వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టి తన సొంత భవనం కోసం అతని ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటుంది అధ్యక్ష. ఆయన ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటుంది. ఇవన్నీ ఖర్చు పెట్టి ఎవరి డబ్బులు ప్రజల డబ్బుల్ని ఇలా మోసం, ఇంకా సిగ్గు లేకుండా ఏ రకంగా మాట్లాడతారు, ఏ రకంగా అడుగుతారు వీళ్ళు, ఏ రకంగా ప్రశ్నిస్తారు? ఇంత అన్యాయం చేసి ఇవాళ జీవోలన్నీ పెడతాను నేను, వాళ్ళు చూసుకుని చదువుకోనండి, సమాధానం చెప్పుకోనండి. ఇంత అన్యాయం చేస్తుంటే ప్రజాధనాన్ని తోచుకు తింటుంటే ఇందులో ఎవరి ఇంట్లోకి ఎంత డబ్బు అంత డబ్బు తీసుకుని వాళ్ళు చేయడం ఒక్క జీవోలు చూడండి, మొత్తం జీవోలు చూడండి, జీవోలు చూసుకోండి. మంత్రి గారు ప్లీజ్ బాధపడతా సార్, తెలుస్తారు నిజాలు అధ్యక్ష. ప్లీజ్ మంత్రి గారు కూర్చోండి అధ్యక్ష.
ఉన్నాయి మా దగ్గర పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ జీవో నెంబర్లు కూడా ఇస్తాను నేను జీవో నెంబర్లు కూడా మీకు ఇస్తాను. జీవో నెంబర్లు కూడా చూసి మీరు చెప్పండి. ఐ టేబుల్ ఆల్ ది జీవోస్ మీ దగ్గర పెడతాను నేను. రమ్మనండి. ఐ డోంట్ ఈల్డ్ అధ్యక్ష. ఐ డోంట్ వాంట్ టు ఈల్డ్. I don't want to yield. మీరు అలా అద్భుత సాధించాలని చెప్పి చెప్తారు. జీవో ఇచ్చింది పబ్లిక్ డాక్యుమెంట్ ఇది. అది కాదన్నది ఎవరు? వెనకంటే మాట్లాడుతున్నారు అధ్యక్ష తప్పుదా అన్ని మీరే మాట్లాడుకుంటారు. మీ మాట్లాడలేదు. ఇక్కడ మాట్లాడలేదు. నో అధ్యక్ష. నేను మాట్లాడిన తర్వాత అది ఎందుకని అన్ని మీరే మాట్లాడుకుని అధ్యక్ష దయచేసి మొదటిగా అలాంటి పదాలు వాడి అనవసరం బేజాలు పోవడం అనేది సమంజసం కాదనేది మీ ద్వారా నేను కోరుతాను అధ్యక్ష. ఒకటి. రెండోది ప్రశ్న ఏంటి అధ్యక్ష, అనుమతులు ఉన్నాయా లేదని. అనుమతులు ఉన్నాయని మంత్రి గారి కమిటీకి చెప్పారు. చెప్పి మళ్ళీ ఆయన మాటల్లో అంటారు ప్రజల తాలూకు ఆమోదం లేకుండా ఎవరైనా బిల్డింగ్ ప్రభుత్వ బడికి భవనాలు కట్టినా ప్రైవేట్ భవనాలు కట్టినా ప్రజల ఆమోదం ఉంటుందా? ప్రజలతో పక్కింటో ప్రజలు అడుగుతారు అధ్యక్ష. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ దానికి కావాల్సిన పరిపాలన శాఖ దానికి కావాల్సిన పర్మిషన్ ఇస్తాయి, అది కడతారు అధ్యక్ష. దాంతోపాటు అది ప్రభుత్వ భవనం. ఇప్పుడు జీవో చూపెట్టారు. ఆ జీవోని ఎవరు కాదన్నారు? మేమేమి డిఫర్ అవ్వట్లేదే. ఎస్ ఎవరు డిఫర్ అవ్వట్లేదు. నేను రికార్డు అవట్లేదు అన్నారు కదా, ఒప్పుకుంటా అన్నారు కదా పార్టీ ఐఎమ్ రికార్డ్. నేనేమే కాదనలేదే. నేను చెప్తానమే. ఎస్ భవనాన్ని ప్రభుత్వ భవనాలుగా కట్టాము. దాన్ని ముఖ్యమంత్రి నివాసం కోసం వాడతాము, ప్రధానమంత్రి విడుదల కోసం వాడతాము, లేదా రాష్ట్రపతి విడుదల కోసం వాడతాము. ముందు అది ప్రభుత్వ భవనాలుగా దాన్ని కట్టాము. హైదరాబాద్ కట్టాము అధ్యక్ష. హైదరాబాద్ పబ్లిక్ బిల్డింగ్లు తీసి హైదరాబాద్ లో వచ్చి ప్రగతి భవనం కట్టాం. ఆ రోజు ఎవరు కట్టారు? దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి లేరు అధ్యక్ష. అందులోను ఏది అదేమో ప్రైవేట్ భవనం, ఎవరో ప్రైవేట్ ఆస్తా. అది డిప్యూటీ సీఎం గారు చూశారు, అలాగే సీఎం గారు చూశారు, ముఖ్యమంత్రి గారు చూశారు. సార్ క్వశ్చన్ అవర్ లో మీరే మొన్న సభ జరుగుతున్నప్పుడు నిబంధన ఏర్పాటు చేశారు. మీరు సభ్యుడు రెస్క్యూకి రావాలి కదా సార్. మీరు ఏమండి చైర్మన్ గారు, మీరు సభ్యుడు యొక్క రెస్క్యూకి రావాలి కదా. అవును. ప్రశ్న అడిగింది రామారావు గారు. అవును. రామారావు గారికి సమాధానం చెప్తున్నప్పుడు అక్కడి నుంచి అంతమంది లేచి మళ్ళీ దానికి ఫర్దర్ గా వాళ్ళు ఈ విధంగా గలటా చేస్తుంటే సార్ మీరు ఒక పక్క చూసారు, రెండో పక్క కూడా చూడండి. ఇటుపక్క కూడా మాట్లాడుతున్నారు, ఇటుపక్క కూడా మాట్లాడుతున్నారు. మీరు నేను ఎవరికి అనుమతి ఇవ్వలా, దీని గురించి నేను ఎవరికి అనుమతి ఇవ్వలా, దీనికి సిగ్నేటరీస్ తప్ప ఎవరికి అనుమతి ఇవ్వలా అనేది ఈ ప్రశ్న పైన ఎల్ఓపి గారికి హక్కు ఉంటుంది, మంత్రికి హక్కు ఉంటుంది. ఈ ప్రశ్న పైన ఏమంటే మంత్రులకి ఎల్ఓపికి ఆ ప్రివిలేజ్ ఉంటుందండి. ఈ ప్రశ్న పైన చైర్మన్ గారు ఒక్క నిమిషం. ఈ ప్రశ్న పైన సుదీర్ఘమైన చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. శాసనసభలో కూడా గంట సేపు చర్చించాం. మీరు అనుమతిస్తే ఈ క్వశ్చన్ ని మీరు హాఫ్ అన్ అవర్ డిస్కషన్ గా మీరు ప్రభుత్వం తరఫున మేము ప్రపోజ్ చేస్తాం, పెట్టమనండి. సుదీర్ఘంగా డిస్కస్ చేద్దాం దాని గురించి. అడుగుతానని ఇచ్చారు. ఇప్పుడు సార్ ప్రభుత్వ భవనాన్ని కడతారు సార్. అది వారు డిబేట్ ఎందుకు అవుతుంది, డిస్కషన్ ఎందుకు వెళ్ళారంటే వారు వచ్చి ప్రశ్నకి ఆన్సర్ కాకుండా ఉపన్యాసాలకు వెళ్ళారు కాబట్టి చెప్పాలనే ఉద్దేశంతో నేను చెప్పాను, మాట్లాడుతాను తప్ప లేకపోతే నేను మాట్లాడే సందర్భం కాదు. అయినప్పటికీ కూడా మన అచ్చెన్నాయుడు గారు నా పేరు కోట్ చేసి చెప్పారు. సభలో చర్చ జరిగింది. వాస్తవం ఆ రోజు ఇదే భవనాన్ని వాళ్ళ ఈ భవనం గురించి చర్చ జరిగింది. ఎంత కట్టారు తెలుసా అధ్యక్ష? రికార్డులో చూసుకోమని ప్రభుత్వం వాళ్ళ దగ్గర 14,000 రూపాయలు స్క్వేర్ ఫుట్. చూసుకోండి, 6,000 కాదు, 14,000 చూసుకోండి. ఇది స్క్వేర్ ఫుట్. కూర్చోండి. ఈ ఫర్నిచర్ తో ఈ నాయుడు గారు నాది అయిపోయిందని మాట్లాడుతుంది. నాకు అయిపోయింది, నాది అయిపోయిందని మాట్లాడు. నేను తప్పు మాట్లాడితే మీరు సత్యం రికార్డు అంతా రికార్డ్ అవుతుంది.
ఏది మనం కూడా సీనియర్ సభ్యులం కాబట్టి తప్పు మాట్లాడి రికార్డులో తొలగిస్తే లేదు ఇంకోటి మాట్లాడితే మనం తలదించుకోవాల్సి వస్తుంది, అందుకు తప్పు మాట్లాడింది. కాబట్టి దయచేసి మీరు మాట్లాడింది చెప్పారు, మీకున్న అవగాహనతోనో లేకపోతే జ్ఞాపకంతోనో మీరు చెప్పారు. నేను మాట్లాడిన నవల సభలో 14,000 రూపాయలు చెప్పాను, ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో కలిపి. ఇవాళ మీరు చెప్తుంది ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో కలిపి 25,000 చెప్తున్నారు. కాదండి అది కూడా చెప్పండి, తప్పు కాదని చెప్తే ఇప్పుడు ఫర్నిచర్ కాదు, ఓన్లీ కన్స్ట్రక్షన్ 25,000 అయిందంటే ఓకే, అది మీ తాలూకు స్టేట్మెంట్, ఇది నా తాలూకు స్టేట్మెంట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.